సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాలు ధూమ్ధాంగా జరుగుతున్నాయి. భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పిస్తున్నారు. ప్రభుత్వం తరపున తొలి బోనం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు సమర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీలకు 1, సాధారణ భక్తులకు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకపోకలకు ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే రేపు భవిష్యవాణి మహాహారతి నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అనుక్షణం పోలీసులు పహారా కొనసాగుతుందన్నారు పోలీసులు. ఆలయం పరిసరాల్లో 1500 మంది పోలీసులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలయ పరిసరాల్లోకి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయం దగ్గర ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అమ్మవారికి జోగినీలు బోనం సమర్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సాక్షాత్ అమ్మవారి లాగా అయితే మాత్రము మనకు కనిపిస్తున్నారు జోగిని రాధిక. చెప్పండి, అసలుకి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఏటేటా మీరు ఇంకా అమ్మవారి లాగా అందరికీ దర్శనమిస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఇలా అమ్మవారి టైర్లో వచ్చి ఆ బోనం అమ్మవారి సమర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను 10వ ఏట జోగినిగా మారాను. నా 10వ ఏట నుంచి అమ్మవారికి నేను బోనం తెచ్చి సమర్పించడం జరుగుతుంది. అలాగే రాష్ట్రము సుఖశాంతులతో అందరూ సంతోషంగా పాడి పంట కొట్టు గోదా అందరూ పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని నా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ నేను బోనం సమర్పించడం జరిగింది. రాధిక గారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బోనం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా బోనాన్ని సమర్పించారు? అసలుకి బోనాలు ఎందుకు వివిధ రకాలుగా సమర్పిస్తూ ఉంటారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సమర్పిస్తారు. ఒక్కొక్కరికి ఒక రకంగా ఆనవాయితీ ఉంటుంది. అమ్మవారి బోనం సమర్పించడంలో ఎవరు కూడా ఎలాంటి పద్ధతులు పాటిస్తారంటే, కొంతమంది పరమన్నం పెడతారు, కొంతమంది పచ్చన్నం పెడతారు, కొంతమంది అమ్మవారికి నూనె పోలేలు, అలాగే పచ్చగూర, పైన పచ్చి పులుసు అలాంటివన్నీ పోసి అమ్మవారికి నైవేద్యంగా తెస్తూ ఉంటారు. బోనం అంటే భోజనం. 365 రోజులు మమ్మల్ని ముక్తిని ప్రసాదించే తల్లికి ఒక్కరోజు అమ్మవారికి భోగం. భోగం అంటే ఏంటి? భోజనం. సో అమ్మవారికి మేము అలా సమర్పించడం జరుగుతుంది. అంటే అమ్మవారి దగ్గరికి ప్రతి ఏటా కూడా వస్తూ ఉంటారు కదా, ఈసారి అమ్మవారిని ఏం మొక్కారు? అంటే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అనగానే ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. ఎన్నో మొక్కులు చెల్లించుకుంటూ కూడా ఉంటారు ఆనవాయితీగా. ఎలా ఏటా అమ్మవారి దగ్గరికి ఎవరైతే వస్తారో అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది. అలాగే భక్తుల తాకిడి కూడా ఏటా పెరుగుతూ వస్తుంది. ఆ గుడి ప్రాంగణం అదంతా చిన్నగా ఉన్నా కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి ప్రభుత్వం చూసుకొని క్యూ లైన్లు కానీ మహిళలకు, అలాగే వాటర్ సప్లై కానివ్వండి, పోలీస్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉండి అన్నీ చాలా బాగా చేస్తున్నారు. అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ బోనాల సమయంలో ఎక్కడ చూసినా మీరు జోగినీలే అమ్మవారి లాగా సాక్షాత్ కనిపిస్తూ ఉంటారు కదా, ఏ టైం నుంచి ఏ టైం వరకు దర్శనాలు చేసుకుంటుంటారు? అంటే ఎలా ఈ సంబరాలను ఎలా చేసుకుంటారు మీరు? జోగినీల బోనాలు వచ్చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 7-8 దాకా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి రావాలి. అందరు కూడా అమ్మవారి భక్తిలో అమ్మవారి బోనం సమర్పించే దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దూరం నుంచి వచ్చి కూడా వేరే దగ్గర నుంచి కూడా వచ్చి, అలాగే వరంగల్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి కూడా వచ్చి అమ్మవారికి ఇక్కడ పూజ చేసి బోనాలు సమర్పించే ఆనవాయితీ. మా జోగినీలు కూడా చాలా ప్రత్యేకంగా వచ్చి అమ్మవారికి ఏదున్నా ముందుగా ఉదయాన్నే లేచి అమ్మవారి చెంత చేరాలని వాళ్ళు అన్నీ చేసుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా ఆనందంగా వస్తూ ఉంటారు. అయితే అమ్మవారి దగ్గర నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పించే టైంలో ఆ ముగ్గు ఏదైతే ఉంటుందో ముగ్గులను కూడా వేస్తూ అమ్మవారిని, అంటే ఆ కింద ఏదైతే కర్పూరం ఉంటుందో ఆ కర్పూరాన్ని కూడా కాళ్ళతో తొక్కి, అంటే ఆ టైంలో అసలుకి ఏంటి అది మీ ఆనవాయితీనా ఏంటి? అసలు
అమ్మవారు బోనం తీసుకొచ్చే సమయంలో చాలా దుష్ట శక్తులు కానివ్వండి, ఏవైనా అవి ఇవి ఎదురొస్తుంటాయి. ఎందుకంటే ఆ పసుపు అవన్నీ మేము ఆ టైర్లో వస్తాం కాబట్టి అలాంటి దుష్ట శక్తులు కానీ ఏవి కూడా అడ్డుపడకుండా అమ్మవారు ఆవగించాక ఆ నిప్పులు అవి తొక్కుకుంటూ గుడి దాకా వెళ్ళడం అదొక ఆనవాయితీ అలా అనమాట. ఓకే, చూస్తున్నాం కదా అమ్మవారిని అటు బోనం ఎత్తుకొని జోగినీలు అయితే మాత్రము అమ్మవారికి ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో వస్తుంటారు. చెప్పండి అసలుకి ఇంత బరువైనటువంటి బోనాన్ని ఎలా పట్టుకొస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? అందరికీ ముందుగా నమస్తే అండి. తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనం బరువు అంటూ మాకేం ఏర్పడదు. ఎప్పుడైతే అమ్మవారు దిగిపోతుందో ఒంట్లో నుంచి తప్పకుండా అప్పుడు మాకు బరువు తెలుస్తుంది. మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది. మమ్మల్ని బ్యాండ్ వాళ్ళని కూడా లోపల వరకు పంపించాలి, ఒగ్గోళ్ళని అక్కడి వరకు పంపించారు. అక్కడి వరకు పంపిస్తే మేము అక్కడి వరకు పూరకాలతోనే వెళ్తాం. అసలు వాళ్ళు అక్కడిని ఓకే అమ్మ, అంటే బోనం ప్రత్యేకత ఏంటి? ఈ బోనం యొక్క ప్రత్యేకత? బోనం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి మనం భోజనం పెడతాం. ఆ భోజనాన్నే బోనం అంటాము. దాంట్లో ఆకుకూరలు, పచ్చకూరలు, బెల్లము, పెరుగు, ఇవి శాఖలు, చింతపండు చారు పోస్తాం మనం అంతే. అది మొక్కిన మొక్కు చెల్లిన వారే చేస్తారు. అది కాకుండా వంశ ప్రతిష్ట ఉంటుంది కదా, వాళ్ళు కూడా చేస్తారు. అమ్మవారికి భోజనాన్ని మనం బోనంగా పిలుచుకుంటాం అంతే. అమ్మవారికి ప్రతి సంవత్సరం, ఎందుకంటే మనకి 365 రోజులు కూడా అమ్మవారు మనకు భోజనాన్ని ఇస్తుంది. సంవత్సరంలో ఒక్క రోజు అమ్మవారికి ఎంతో ఇష్టంగా నైవేద్య రూపంలో లేకపోతే పచ్చి కుండల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్మవారికి అన్నాన్ని వండి పెట్టి అదే నైవేద్యంగా ఎంతో సంతోషంగా అమ్మవారికి సమర్పిస్తాము. అటు జోగినీలు ఉదయం నుంచే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారంగా ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి పసుపుతో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద నిప్పులు పెట్టి నిప్పులని తొక్కి దిష్టంతా తీయించుకొని లోపలికి వెళ్తాము. అది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పి జోగినీలు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, సికింద్రాబాద్.